సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ పాయింట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. వీటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయింది. ఫీజ్ పేమెంట్ దగ్గర చూసినట్లయితే పేమెంట్ క్లోజ్డ్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు టెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయలేని క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఇంకా కొత్తగా అప్లై చేసేందుకు అవకాశం అయితే లేదు. ఫీజ్ పేమెంట్ అయితే క్లోజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఆగస్ట్ 3వ తారీఖు క్లోజింగ్ డేట్ అని చెప్పేసి ఇచ్చున్నారు. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ఇంకా అప్లై చేసే అవకాశం అయితే ఉండదు. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో అడ్రస్ మిస్టేక్ పడింది, అదేవిధంగా ఫోటో కింద సిగ్నేచర్ రాలేదు, ఫోటో రాలేదు, ఇటువంటి విధంగా ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేసున్నారో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. అందరికీ కూడా టెట్ హాల్ టికెట్ అయితే వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళకి సంబంధించి మీ మొబైల్ ఆర్ కంప్యూటర్లో టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో బటన్ క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర టెట్ అప్లికేషన్ ప్రింట్ అయితే వస్తుంది. ఇక మనకి క్యాండిడేట్ లాగిన్లో డిలీట్ అనే ఆప్షన్ కూడా తీసేశారు. కాబట్టి మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని పక్కన పెట్టండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉండకూడదు. దాంతోపాటుగా రిజర్వేషన్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెట్టకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనేది డిఎస్సి టైంలో పెట్టుకోవచ్చు. మీరు అడ్రస్లో మిస్టేక్ చేసినా పర్లేదు, అడ్రస్ మిస్టేక్స్ చేసినా ఇబ్బంది అయితే ఉండదు. హాల్ టికెట్ అయితే వస్తుంది. ఇక మెయిన్గా ఫోటో రాకపోయినా సిగ్నేచర్ పడకపోయినా దానికి సంబంధించి ఆల్టర్నేట్ అయితే ఉంటుంది. మీరు 2 ఫోటోలు అనేవి తీసుకువెళ్ళడం, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది హాల్ టికెట్ మీద చేయించడం. దీనికి సంబంధించి హాల్ టికెట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఫోటో సిగ్నేచర్ రాకపోయినా సరే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది టెట్కి సంబంధించి రాసే అవకాశం అయితే ఉంటుంది. మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. ఫాదర్ నేమ్లో మిస్టేక్ వచ్చింది, మదర్ నేమ్లో మిస్టేక్ వచ్చింది, క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ వచ్చింది, ఏదైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేయొచ్చు. ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఇంక ఉండదు. మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది, మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఓన్లీ ప్రాబ్లం వల్ల ఎక్కడ క్రియేట్ అవుతుందయా? స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు సోషల్ వాళ్ళు తెలుగుకి అప్లై చేసేయడం, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్కి అప్లై చేయడం, ఈ విధంగా పేపర్ సెలక్షన్లోనే ఫీజు పేమెంట్ టైంలో మిస్టేక్స్ చేసిన వాళ్ళకే ప్రాబ్లం అయితే ఉంటుంది. మిగిలిన ఎవరికి కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైనా చిన్నపాటి మిస్టేక్స్ వచ్చినట్లయితే దాన్ని పక్కన పెట్టండి, ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి. ఇక డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే సార్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు అనేది రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ అనేది అప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంటారనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణని డిఎస్సికి సంబంధించి అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రివైజన్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ అనేది కొత్తగా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వివాదాలకు తావు లేకుండానే పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే మరి దీనికి సంబంధించి ఆలస్యం అవుతుందా డిఎస్సి ప్రాసెస్ అనే విషయానికి వచ్చినట్లయితే జూన్ నాటికి ఖచ్చితంగా పోస్టింగ్లో ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే తొలి సంతకం చేసి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ బాధ్యతలను ప్రభుత్వం తలకెత్తుకుందో ఖచ్చితంగా జూన్ నాటికి పోస్టింగ్లు ఇచ్చి తీరాల్సిందే. దీనిలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఖచ్చితంగా జూన్ నాటికి పోస్టింగ్లో ఉంటారు ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. సంవత్సరాలు ఆలస్యం చేస్తారా? ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఖచ్చితంగా జూన్ నాటికి పోస్టింగ్లో ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టెట్కి సంబంధించి రిజల్ట్ అనేది నవంబర్ నాటికి కంప్లీట్గా టెట్కి సంబంధించి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల ప్రాసెస్ ఖచ్చితంగా డిసెంబర్ లోపు విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి 3 నెలల తర్వాత ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఏదేమైనా ఖచ్చితంగా 1-2 నెలలు అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా పోస్టింగ్ అయితే జూన్ నాటికి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఇచ్చిన మాట ప్రకారం జూన్ నాటికి పోస్టింగ్లో పెట్టకపోతే మొదటి సంతకానికి అసలు విలువే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతాయి. భారీగా ఉపాధ్యాయుల విరమణ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిందే కాదు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించింది. భారీగా పదవీ విరమణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్క రోజులోనే 7,000 మంది పదవీ విరమణ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. టీచర్ పోస్టులు కూడా భారీగా పదవీ విరమణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి జూన్ 2025 నాటికి మళ్ళీ భారీ స్థాయిలో ఇక్కడ పదవీ విరమణలు అయితే జరిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు అనేవి మస్ట్ అండ్ షుడ్గా అవసరం అవుతారు.
దీన్ని పరిగణలోకి తీసుకుని కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు జూన్ నాటికి పోస్టింగ్లో పెట్టవలసిన అవసరం 100% అయితే ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ముందుగా టెట్కి అప్లై చేసిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా టెట్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ముందుగా టెట్లో మంచి స్కోర్ చేసేందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఉండి టెట్పై మాత్రమే ఈ 2 నెలల సమయాన్ని వెచ్చించండి. ఎవరైతే టెట్కి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో మెయిన్గా టెట్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ టెట్లో 135, 140 ఎవరైతే స్కోర్ చేసుకున్నారో ఇటు టెట్తో కాన్సన్ట్రేషన్తో పాటుగా డిఎస్సికి సంబంధించి మెయిన్ సబ్జెక్టులైన విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, దీన్నే సైకాలజీ అని కూడా అంటాం, ఈ సబ్జెక్టులపై కూడా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఎస్సీ వర్గీకరణ వల్ల డిఎస్సిలో జాప్యం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా జూన్ నాటికి పోస్టింగ్లో ఉంటారు. ఏదేమైనా నోటిఫికేషన్ విడుదలలో 1-2 నెలలు అటు ఇటు జరిగినా కానీ ఏదేమైనా జూన్ నాటికే పోస్టింగ్లు అవసరమవుతాయి కాబట్టి అప్పటికి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో జరగవలసి ఉంటుంది. డిఎస్సికి సంబంధించి మనకి 2 నెలలు లేదా 1 నెల వెనక్కి వెళ్ళిందంటే మార్చ్, ఏప్రిల్, అంతకు మించి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి మార్చ్, ఏప్రిల్ దాటి ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఖచ్చితంగా పోస్టింగ్లు జూన్ నాటికి జరిగి తీరాల్సిందే. లేదా మొదటి సంతకంపై విమర్శల మోత వెల్లువెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వీటన్నింటినీ రాజకీయ కోణాల్లో కూడా ప్రభుత్వం పరిశీలన చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టింగ్లలో జాప్యం చేసినా కూడా అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. www.ramramesheducation.in ఇది మన వెబ్సైట్. గూగుల్లో మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి డైలీ రాస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.